జంతిక జంతిక ఎందుకంటే తీసిన తర్వాత మారిపోతాడు. ఇట్స్ కాల్ గులాబీ గుర్తు, నో కరోనా గుర్తు. తీసావా అక్క మొత్తం ఏం ఈ పనుల్లో కనిపించలేదు. రావట్లేదా చేస్తున్నారు కానీ అన్ని మారించేస్తారు. వచ్చిందండి వయ్యారి. హాయ్ హలో నమస్తే. ఈరోజు మేము సంక్రాంతి స్పెషల్ గులాబీ గుత్తులు చేసుకుంటున్నాము. కోసం మేము 1 kg ఆయిల్ తీసుకున్నాము. ఈ పిండి చేసుకోవడానికి మేము మైదా పిండి ఎన్ని కప్పులు తీసుకున్నామో బియ్యం పిండి కూడా అన్ని కప్పులే తీసుకున్నాము. అందులోనే కొంచెం యాలకుల పొడి 2 cups షుగర్ని వేసుకున్నాము టేస్ట్ కోసం. కొంచెం కొంచెం వాటర్ని కలుపుకుంటూ పిండి ఈ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. దాంతో పాటే గులాబీ అచ్చుని కూడా వేడి చేసుకోవాలి. అప్పుడే గులాబీ గుత్తులు అనేవి బాగా వస్తాయట. నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. ఎప్పుడు మమ్మీ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు తీస్తుంటే పక్కన కూర్చొని తినడమే పనిగా పెట్టుకునేదాన్ని. ఎప్పుడు కూడా ఎలా చేస్తున్నారు ఏంటి అని అసలు చూసేదాన్నే కాదు. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్లు ఇవి అవి వచ్చాయి, కానీ అప్పుడు నాన్నమ్మ వాళ్ళు చేసే టైంలో కర్రల పొయ్యి మీదే చేసేవారు. ఇప్పటికీ చాలా మంది కర్రల పొయ్యి మీద చేస్తున్నారు అనుకోండి. ఇక్కడైతే మా మమ్మీ స్టార్ట్ చేసింది వేయడము. ఫస్ట్ పాడైపోయింది ఫ్రెండ్స్, అది దేవుడికి ఇచ్చేస్తాను. క్రియేటివిటీ. ఇంట్లో వస్తువులు ఏ వస్తువు అయినా మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది మరీ ఎక్కువ మార్చకూడదు ఇక్కడ, ఎందుకంటే తీసిన తర్వాత మమ్మీ వేస్తుంటే పక్కన నాన్న. ఈ పప్పలు తీయడం ఏంటో కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా మంచిగా రావట్లేదు. అందుకే మా మమ్మీ వేసి వేసి మా డాడీని పిలిచింది. మా డాడీ కూడా వచ్చి ఒక చెయ్యేసారనమాట. చూడండి ఎలా వచ్చిందో. అలా ట్రై చేస్తూ ఇప్పుడు మంచిగా రావడం స్టార్ట్ అయ్యింది. ముందైతే చాలా వేస్ట్ అయిపోయాయి. నువ్వు తీయాలి, నేను కాదు. చూడండి మా చెల్లి తీసిన మక్కలు చేస్తున్నారు కానీ అన్ని మారించేస్తున్నారు. చాలా వేసింది, కనీసం ఇలాగే వచ్చింది. నేను అసలు రానలే. అక్క మొత్తం ఇట్స్ కాల్ గులాబీ గుర్తు, నో కరోనా గుర్తు. నెక్స్ట్ ఇయర్ నేను గులాబీ గుర్తులు తీసుకుంటా అంటే నీకు బోనస్ 1 by 1 కాంబో. మిక్చర్ విత్ గులాబీ గుత్తులు. మిక్చర్ చేయాలంటే శనగపిండి ఉండాలి. ఇది మైదా పిండి తోటి మిక్చర్ అవ్వాలి. ఇక్కడ వస్తుంది మాకు గరం గరం. జంతిక నీటిది గులాబీ గుత్తులు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.